తోపులాట జరిగినట్టుగా తెలుస్తోంది. అక్కడ పోలీసులు కూడా స్వల్ప లాఠీ చార్జ్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అప్పటికే ఇరుపక్షాలకు చెందిన బౌన్సర్లు పరస్పరం నెట్టేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో మరొకసారి గొడవ రాజేసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద మనోజ్ పోలీసులు ఆ నోటీసు కాపీ అందించడంతో అక్కడి నుంచి రంగంపేట వెళ్లి జల్లికట్టు తిలకించినట్టుగా తెలిసింది. అక్కడికే నారా లోకేష్ కూడా నారావారిపల్లిలో కలిసి పండుగ శుభాకాంక్షలు చెప్పినట్టు తెలిసింది. అయితే దానికంటే ముందు యూనివర్సిటీ దగ్గర ఎంబీయూ దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. మనోజ్ ఖచ్చితంగా తన నానమ్మ తాతకు నివాళులు అర్పిస్తానంటూ పట్టుబట్టడంతో పోలీసులు అక్కడ స్వల్ప లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. మనోజ్ అభిమానులు అలాగే ఇటువైపు నుంచి మోహన్ బాబు సంబంధించినటువంటి అనుచరులు కొంతమంది అక్కడ పరస్పరం తోపులాట కూడా చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ యూనివర్సిటీ గేటు దగ్గర అడ్డుకోవడంతో అక్కడ కాస్త గలాట జరిగినట్టుగా తెలుస్తోంది. ఇరుపక్షాలకు చెందిన బౌన్సర్లు కూడా అక్కడ గొడవకు దిగినట్టుగా తెలుస్తోంది. పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో మరొకసారి మంచు ఫ్యామిలీలో విభేదాలు బయటపడ్డాయి. మనం చూస్తున్న దృశ్యాలు, లోపటి దృశ్యాలు. యూనివర్సిటీకి వెళ్ళి తన పెద్దలకు నివాళులు అర్పిస్తాను, తమ వారికి నివాళులు అర్పిస్తానంటూ మంచు మనోజ్ చెప్పడంతో ఒకసారిగా పోలీసులు అయితే నిరాకరించారు. ఖచ్చితంగా కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, మీరు వెళ్ళొద్దంటూ అడగడంతో కోర్టు కాపీ తనకు ఇవ్వమంటూ మనోజ్ కోరినట్టుగా తెలుస్తుంది. ఆలోపే యూనివర్సిటీ ప్రాంగణం లోపలికి వెళ్ళి తన తాత నానమ్మలకు నివాళులు అర్పిస్తానంటూ ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో పోలీసులు అక్కడికి అనుమతించడంతో లోపలికి వెళ్ళి నివాళులు అర్పించారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. మనోజ్ అలాగే మౌనిక ఇద్దరు కూడా, మనోజ్ దంపతులు ఇద్దరు కూడా యూనివర్సిటీ ప్రాంగణం లోపల ఉన్నటువంటి వారి పెద్దలకు నివాళులు అర్పించి అక్కడి నుంచి బయటకు వచ్చారు. అయితే ఈ క్రమంలో కాసేపు అక్కడ చిన్నపాటి గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. పోలీసులు లాఠీలకు కూడా పని చెప్పినట్టుగా తెలుస్తుంది. అక్కడ పెద్ద ఎత్తున అభిమానులు పోగొడం, మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉండడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అలాగే బౌన్సర్లు, ఇరుపక్షాల బౌన్సర్లు కూడా కాస్త అటు ఇటుగా గలాటా చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇరుపక్షాల బౌన్సర్లు కూడా వాగ్వాదాన్ని దిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద మనోజ్ లోపలికి వెళ్ళి అక్కడ వారి పెద్దలకి అంటే నానమ్మ తాతకు నివాళులు అర్పించి బయటకు వచ్చినట్టుగా మనకు ఆ దృశ్యాలు బట్టి అయితే అర్థమవుతుంది. మొత్తం మీద పోలీసులు కోర్టు పరిధిలో ఉన్నందున తాము వెళ్ళనివ్వమే చెప్పడంతో ఆ నోటీసులు నాకు ఇంకా అందలేదని మనోజ్ కోవడంతో నోటీస్ కాపీ కూడా పోలీసులు వెంటనే తెప్పించి అతనికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద నారావారిపల్లికి వెళ్ళి తర్వాత జల్లికట్టు కార్యక్రమాన్ని కూడా తొలగించినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ యూనివర్సిటీ క్యాంపస్ దగ్గర చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు మనం చూద్దాం. సతీష్ రే ఎలుగుబంటు ఎవడరా నువ్వు? సతీష్ రే ఎలుగుబంటు ఎవడరా నువ్వు? రైట్, అన్న తమ్ముల మధ్య గొడవలు మళ్ళీ తారాస్థాయికి చేరుకున్నాయి. మంచు ఫ్యామిలీలో గొడవలు ఇంకా చల్లారలేదని అనిపిస్తుంది విజువల్ చూస్తుంటే. ముఖ్యంగా సంక్రాంతి వేళ మంచు ఫ్యామిలీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తిరుపతిలో ఉన్నటువంటి వారి యూనివర్సిటీకి వెళ్లేందుకు తనకు అన్ని హక్కులు ఉన్నాయి, తాను కూడా కష్టపడ్డాను యూనివర్సిటీ నిర్మాణానికంటూ మనోజ్ పోలీసులతో వాగ్వాదం కూడా చేశారు అక్కడ. ఇక తన పర్యటనకు సంబంధించి మోహన్ బాబు యూనివర్సిటీకి రానున్నట్లు ఆ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేశారు. దీంతో మరొకసారి హై టెన్షన్ క్రియేట్ అయింది. మీడియాకు కూడా సమాచారం ఇచ్చారు. మొదట తిరుపతిలోని బంధువుల నివాసానికి వెళ్ళిన ఆయన ఆ తర్వాత శ్రీనివాస మంగాపురం నుంచి ర్యాలీగా మోహన్ బాబు యూనివర్సిటీ అయినటువంటి ఎంబీయూకు క్యాంపస్కు వెళ్తారని, అక్కడి నుంచి నారావారిపల్లికి వెళ్తారని, జల్లికట్టులో పాల్గొంటారని, తర్వాత మీడియాతో మాట్లాడతారని, తర్వాత మధ్యాహ్నం తిరిగి ఎంబీయూ క్యాంపస్కి వెళ్తారని, అనాథ శరణాలయాలను సందర్శిస్తారంటూ మంచు మనోజ్ టీం ఒక షెడ్యూల్ అయితే విడుదల చేస్తుంది. అయితే పోలీసులు నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో మనోజ్ ఎంబీయూకు దూరంగా ఉంటారనే ప్రశ్న కూడా తలెత్తింది. అయితే అప్పటికే తిరుపతి నుంచి నారావారిపల్లికి వెళ్తున్న సమయంలో ఎంబీయూ వరకు ర్యాలీగా వచ్చారు. అయితే పోలీసులను చూసి ఏదైనా పబ్లిక్ ఇష్యూ జరిగినా ఇంతమంది పోలీసులు ఉన్నారేమో అంటూ ఆయన వ్యాఖ్యానించడం తెలుస్తుంది. అయితే కోర్టు ఆర్డర్ ఉందని పోలీసులు చెప్పడంతో నాకు ఇవ్వండి అని మనోజ్ అడగడంతో ఆర్డర్ కాపీ పోలీసులు ఇచ్చారు. ఇక నారావారిపల్లి వెళ్ళిన మనోజ్ మౌనిక దంపతులు మంత్రి నారా లోకేష్ను కూడా కలిశారు. అక్కడి నుంచి రంగంపేట చేరుకున్న వారు జల్లికట్టు కార్యక్రమాన్ని తిలకించారు. ఆ తర్వాత వారి పర్యటనలో ఇంకా మార్పులు చేసుకొని తిరిగి మళ్ళీ ఎంబీయూ వైపు వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఎంబీయూ దగ్గర మళ్ళీ హై టెన్షన్ అయితే క్రియేట్ అయింది. స్వల్ప లాఠీ చార్జ్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. పోలీసులు అక్కడ వారిని చెదరగొట్టేందుకు
లాఠీలకు పనిచేపినట్టుగా తెలుస్తుంది. ఆ దృశ్యాలు చూస్తున్నా మొత్తం మీద అయితే టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట్లో గొడవలైతే ఇంకా చల్లన్నట్టుగా కనపడలేదు. హైదరాబాద్ ఘటన మరొక ముందే హైదరాబాద్లో అప్పటికే మోహన్ బాబు కుటుంబ సభ్యులు తండుకున్నారు, రోడ్డెక్కారు, కోర్టు వరకు వెళ్ళారు. మధ్యలో మీడియాపై కూడా దాడి జరిగింది. ఇదంతా కూడా ఇష్యూ నడుస్తున్న వ్యవహారం చూస్తున్నాం. ఇప్పటికే ఇంకా అవన్నీ మర్చిపోకముందే ఇప్పుడిప్పుడే చల్లబడుతున్నాయి అనుకునే టైంలోనే మళ్ళీ యూనివర్సిటీలో ఈ గొడవ చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా మళ్ళీ ఏం జరుగుతుంది మంచి ఫ్యామిలీలో, ఇంకా ఈ కొట్లాటలు చల్లారలేదనే అంశం మనకు తెలుస్తోంది. మొన్నటి హైదరాబాద్ ఘటన మరొక ముందే మీకు ఇందాకే చెప్పాను, మళ్ళీ హైదరాబాద్లో పెద్ద వ్యవహారమే జరిగింది. మంచి కుటుంబంలో తన్నుకున్నారు, రోడ్డెక్కారు. అది మర్చిపోతున్నాం ఇప్పుడిప్పుడే అనుకునే సమయంలోనే మళ్ళీ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఓ సెలబ్రిటీ ఇంట్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో మళ్ళీ అందరూ ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి. రైట్, మా కొలీగ్ సురేష్ జైన్ అవుతున్నారు. సురేష్, ఒక్కసారిగా మంచు యూనివర్సిటీ, మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంతంలో ఏం జరిగింది? మరొకసారి హైటెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. స్వల్ప తోపులాట, లాఠీ చార్జ్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళని చెదరగొట్టేందుకు ఏం జరిగింది? అసలు ఆ ప్రాంతంలో పోలీసులు ఎలాంటి సూచనలు చేశారు మనోజ్కు? అలాగే పరిస్థితిని ఎలా సద్దుమణిగేలా చేశారు? ఏదైతే ఇవాళ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇటు రంగంపేటకు వచ్చినటువంటి మనోజ్ ఒకసారిగా గేట్ వద్దకు రావడం జరిగింది. అయితే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. తిరిగి ఆయన కార్యక్రమాలన్నీ చూసుకుని నేరుగా నారావారిపల్లికి వెళ్ళి నారా లోకేష్ను కలవడం, అటు నుంచి జల్లికట్టుకు హాజరవడం, ఆ తర్వాత నేరుగా ఏదైతే విద్యానికేతన్ యూనివర్సిటీకి రావడం జరిగింది. అయితే గేట్ వద్దకు వచ్చి గేటు తీయండి, నా ఇంట్లోకి నేను వెళ్ళాలి అనేసి ఆయన కేకలేసినటువంటి పరిస్థితి. అయితే ఉన్నటువంటి పోలీసు అధికారులు మీకు ఇది కోర్టు పరిధిలో ఉన్నందున, నోటీసులు ఉన్నందున మేము అలో చేయలేమనేసి అంటూ కూడా పోలీసులు తెలియజేయడం అయింది. నాకు లీగల్ గా ఎటువంటి ఇది నోటీసులు కోర్టు నుంచి రాలేదు, ఇది జిరాక్స్ కాపీ ఏదో ఇస్తున్నది, ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా మనోజ్ అధికారులు నిలదీసినటువంటి పరిస్థితి. ఏదైతే నేను స్థానికంగా ఉన్నటువంటి చంద్రగిరి పోలీస్ స్టేషన్కి వెళ్తాను, అవసరమైతే ఎస్పీ గారిని కూడా కలుస్తాను, ఇది సరైనటువంటి పద్ధతి కాదు, మా అవాతాత సమాధి వద్దకన్నా నేను వెళ్తాను అంటూ కూడా పోలీసులు వాగ్వాదం చేసినటువంటి పరిస్థితి. అయితే తదనంతరం ఏదైతే అక్కడ ఉన్నటువంటి సిఐ మరో ఉన్నత అధికారికి ఫోన్ చేసి మాట్లాడించడంతో ఏదైతే సమాధులు వాళ్ళ అవాతాతల సమాధుల వద్దకు అలో చేయడం జరిగింది. ఆయన అటు నుంచి నేరుగా వచ్చి సమాధుల వద్ద నివాళులర్పించి తిరిగి మళ్ళా ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇక్కడ నుంచి నేరుగా ఎస్పీని కలుస్తారా లేకపోతే చంద్రగిరి పోలీస్ స్టేషన్కి వెళ్తారా అనేది మాత్రం తెలియాల్సింది. అయితే ఏదైతే ఈ యొక్క ఘటన మాత్రం మరోసారి ఉద్రిక్తతకి దారితీసిందని చెప్పాలి. ఏదైతే యూనివర్సిటీకి చేరుకోవడం, భారీ స్థాయిలో అటు అభిమానులు కావచ్చు, ఇటు పోలీసుల అధికారులు కావచ్చు, భారీ స్థాయిలో చేరుకోవడం, ఒక్కసారి కూడా ఈ ప్రాంతం అంతా కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొందనే చెప్పాలి. రైట్ సురేష్, ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? మరి మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారా? ప్రస్తుతం పోలీసులు అక్కడ ఇంకా బందోబస్తు కొనసాగుతుందా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? సమాధి వద్ద ఆయన నివాళులర్పించి అటు నుంచి నేరు గేటు బయట ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నాడు. ఇది మీడియాతో మాట్లాడిన తదనంతరం ఎక్కడికి వెళ్తారనేసి కూడా తెలియజేయనున్నారు. ఏదైతే వాళ్ళ అవతాతల వద్ద కూడా ఆయన కంటతడి పెట్టుకున్నటువంటి పరిస్థితి. రైట్, ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. సో మొత్తం మీద మనోజ్ వ్యవహారం ప్రస్తుతం మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. మంచు మనోజ్ తన అవ్వ తాతల్ల సమాధులను సందర్శించి వాళ్ళకి నివాళులు అర్పిస్తానంటూ వెళ్తే పోలీసులు అడ్డుకున్నట్టుగా ఆరోపిస్తున్నారు. తాను వెనక్కి వెళ్ళను, దమ్ముంటే అరెస్ట్ చేసుకోవాలంటూ మనోజ్ చెప్పాడు. నేను గొడవ చేసేందుకు రాలేదని అన్నారు. ఒకసారి మనోజ్ మాటల మీద. జిరాక్స్ పేపర్